మసూన్ రెడ్డి గారు, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా సమస్యలున్నాయి ప్రజలకి. చాలా నేరాలు, ఘోరాలు ఏదైనా చాలా జరుగుతున్నాయి. కానీ మీడియా మాత్రం సంచలనాల వైపు వెళ్తుంది. గత కొద్ది రోజులు మనం చూసుకున్నట్టయితే ఈ అక్రమ సంబంధాలు దాంతో పాటుగా ఏదైతే అటు చూస్తే రాజ్ తరుణ్ లావణ్య అంటారు, ఆల్రౌండర్ రవి పూజ అంటారు, నెక్స్ట్ వాళ్ళ టీంలో మన విజయసాయి రెడ్డి గారు శాంతి అంటారు. ఇట్లా మనం ఇట్లా చూసుకుంటే చాలా ఒకటి తర్వాత ఒకటి కూడా చాలా మంది వీళ్ళ గురించి అంటే వీటి మీదే ఫోకస్ చేస్తున్న పరిస్థితి నిజంగా ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆడియో లీక్ అయింది అని చెప్పి ఆ వీడియోస్ కూడా పెడుతున్న పరిస్థితి. అంటే పిల్లలు చాలా మంది అంటే చూస్తూ ఉంటారు, పాడైపోయే అవకాశం లేదా? దీని మీద నియంత్రణ ఉంటే బాగుంటుందని అభిప్రాయం మీద మీరేం చెప్తారు సార్? రాధాకృష్ణ గారు, ఈ మధ్య మాలాంటి వ్యక్తులం అందరం బాధపడుతుండేది ఒకటి ఉంది. మన భారతదేశం నిచ్చెల మెట్ల వ్యవస్థలో నుంచి ఒకప్పుడు ఏంటంటే, మీరు బాగా తీసుకోండి, మౌర్య సామ్రాజ్యం కానీ గుప్త సామ్రాజ్యం కానీ వంశం ఉండేది. ఆ వంశత్తుల ద్వారా పరిపాలనది, వంశాలు పరిపాలించాయి. తర్వాత ఏంటంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఒకటి కుల వ్యవస్థ ఒక జాడ్యంగా పట్టి పీడిస్తుంది. దాని తర్వాత మత వ్యవస్థ. ఎవరైతే మఠాధిపతులు, పీఠాధిపతులు, మసీదులో ఉన్న మౌలాంలు, ఇమాములు, చర్చిల్లో ఉన్న పాస్టర్లు, వీళ్ళు శ్రమ చేయకుండా అల్ప సంపాదనకి అలవాటు పడిపోయి ఒక మౌఢ్యాన్ని, మత మౌఢ్యాన్ని ప్రేరేపించడం ఒకటి. రెండు, నేను గొప్ప నీది గొప్ప అని ఉండేది. పురాణాల్లో మనకి గురుకులాలు ఉండేవి. గురుకులాలన్నీ కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లవాడిని 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఒక గురువు దగ్గర పెట్టేవాళ్ళు. ఆ రోజు శ్రవణం అంటే వినడం. ఈ శ్రవణం అంటే వినడం, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దృశ్య శ్రవణం అర్థమైందే. తర్వాత చదువుకుంటున్నాం, మనం రీడింగ్ చేస్తున్నాం. ఇప్పుడు పుస్తకం తీసి చదివేది. అంతకుముందు ఎలా ఉండేది? ఎలా నేర్చుకునేవాళ్ళు విద్యలు? ఒక ఎదుటి వ్యక్తి చెప్పటం ద్వారా పదే పదే ఉచ్చరించడం వల్ల అది మైండ్లోకి నిక్షిప్తమై విని నేర్చుకునేవాళ్ళు. దాన్ని పఠించడం వల్ల అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వల్ల, గుర్తుపెట్టుకుని, ఒక అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వల్ల మైండ్లో పెట్టుకునేవాళ్ళు. తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చదవడం మొదలుపెట్టి రాయడం చదవడం మొదలుపెట్టారు. ఈ అక్షరాలన్నీ కూడా ప్రపంచంలో చాలా మందికి తెలియనటువంటిది. భారత వాన్మయంలో శివుడి యొక్క డమరకం నుంచి పుట్టిన అక్షరాలు. ఎక్కడి నుంచి పుట్టినాయి? శివుడి యొక్క డమరకము నుంచి పుట్టిన అక్షరాలు. ఈ 14 మంత్రాలు ఉంటాయి. మంత్రము అంటే ఏమి లేదు, ఆ రోజు ఏయో దేవుళ్ళు స్తుతించేవి కాదు. మంత్రము అంటే మనిషి నడిచేటటువంటి మాట్లాడే వాక్ని ప్రేరేపించేదే మంత్రం. ఈ మంత్రాలన్నీ కూడా 14 పుట్టిన ఈ డమరకం నుంచి. ఎన్ని? 14 ఉంటాయి. దాన్ని మన పూర్వీకులైనటువంటి కవులు, ఋషులు, మహర్షులు మనకు అందించారు. మీరు చూడండి, 56 అక్షరాలని మనం అనుకుంటాం మన భాషలో. హిందీ లిపిలేని భాష. హిందీ ఏంది? లిపిలేని భాష. కాబట్టి జాతీయ భాషగా హిందీ ప్రకటించాల్సిన వచ్చినప్పుడు ఒక చర్చ వచ్చింది. అర్థమవుతుందా? ఆ చర్చ వచ్చినప్పుడు హిందీకి లిపి లేదు కదా, ఆ భాషను ఎలా తీసుకుంటారు? నేను ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానంటే తెలుసుకోవాలి అది. అప్పుడు గాంధీ దగ్గర చర్చ వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు, వీళ్ళందరూ హిందీకి లిపి లేదు కదా, ఆ భాషని జాతీయ భాషగా ఎలా పెడతారు? సంస్కృత భాషని జాతీయ భాషగా పెట్టండి అని ఒక ప్రతిపాదన వచ్చింది. మన రాజ్య భాష సంస్కృతం. మన అప్పట్లో పల్లెల్లో ఇప్పుడు వాడుక భాష మాట్లాడుతున్నవా, ప్రాకృతం ఉండేది. విభిన్న సమూహాలు ఉండేవి, విభిన్న భాషలు ఉండేవి. గోండులు ఉన్నారు, గోండు భాష, లిపి లేదు, భాష ఉంటుంది. ఇరుకుల భాష, లిపి లేదు, భాష ఉంటుంది. లంబాడీ భాష, మనుషులు ఉంటారు, మాట్లాడుకుంటారు, అర్థాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, కానీ లిపి లేదు. ఇటువంటి సంఘర్షణ వచ్చినప్పుడు
ఏం జరిగిందంటే దేవనాగరిక భాషని దేవనాగరిక లిపిని హిందీకి వాడండి, జాతీయ భాష ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని తీసుకుంటే మీరు చూడండి, ఉర్దూ తీసుకోండి, అరబిక్ తీసుకోండి, తెలుగు తీసుకోండి, కన్నడ తీసుకోండి, తమిళం, ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ తీసుకోండి, భారతదేశంలో ఉండే భాష, గిరిజన భాషలైన సంతాళీ తీసుకోండి, గోండు భాష తీసుకోండి, లంబాడీ భాష తీసుకోండి, సంతాళీ తీసుకోండి, ఇట్లా ఎనీ కైండ్ డోంగ్రీ భాష తీసుకోండి, అన్నిలో కూడా దేవనాగరిక పదాలు ఉంటాయి. ఏముంటాయి? దేవనాగరిక పదాలు ఉంటాయి. అక్కడి నుంచి పుట్టిందే మనకి అన్ని భాషలు కూడా అమ్మ భాష దేవనాగరిక భాష. దాన్ని ఏమంటారు? సాంస్క్రిట్ అని ఇంగ్లీష్లో అంటారు సంస్కృతి. మన సంస్కృతి మనకు సంస్కారాన్ని నేర్పించింది. ఆ సంస్కారాన్ని మన వాన్మయాన్ని మనం చదవకుండా సంస్కృతి వందే మాతరం, సంస్కృతి వందే మాతరం, వందే భారత్. ఆ సంస్కృతిలో ఉన్నటువంటి పదాల అర్థాలను మనం అధ్యయనం చేసుకోకుండా ఎవడో ఇంగ్లాండోడు భాష మీద ఎంబడపడిపోయి మన భాషని, మన మాతృభాషల్ని మనం చంపేసుకోవడం వల్ల వచ్చిన పరిస్థితి నేటి దుస్థితి. అర్థమైపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాము? భాషను కూనీ చేసింది ఎవరు? జర్నలిజం అంటే ఏంది? ఆ జర్నలిజం చదువుకున్నటువంటి జర్నలిస్టులు ఏం చేస్తున్నారు? పాత పత్రికలు చదవండి, ఎలా అద్భుతమైన పదజాలం ఉండేదో. కానీ ఎప్పుడైతే దృశ్యమాలికము వచ్చింది, ఏది దృశ్యమాలికం అంటే సినిమా, యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యూస్ కోసము సెన్స్ లేకుండా న్యూసెన్స్ ఉండేటటువంటి వాటి ద్వారా పోతే యూస్ ఎక్కువ వస్తాయి. తద్వారా యూట్యూబ్ వాడు డబ్బుల కోసం పాకులాట, ఇది పచ్చ నోట్ల కోసం పాకులాటే కానీ పచ్చన కాపరాల్లో చిచ్చు పెడుతుంది యూట్యూబ్. కాబట్టి భారత ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో ఒక నూతన చట్టాలు తయారు చేయాల. ఏ విధంగా చట్టాలు చేయాలి? మీడియాని నియంత్రించాలా, ఏ పదజాలం వాడాలా, ఏ పదజాలం వాడకూడదు అని చెప్పి ఒక బలమైన చట్టాలు భారత పార్లమెంటు తయారు చేసి భారతదేశానికి అందించాల్సినటువంటి బాధ్యత. ముందు ఏం చేయాలా? వీళ్ళందరూ మారాలంటే రాజు మారాల. రాజు స్థానంలో కూర్చున్న దేశ ప్రధాని ఈ ఒక చట్టాన్ని తయారు చేసి నాన్ బెయిలబుల్, వాడు బతికున్నంత కాలం జైలు నుంచి బయటికి రాకుండా తయారు చేసేటటువంటి ప్రక్రియని భారత పార్లమెంట్లో పెట్టాల. ఇది ఫుల్ స్టాప్ పడదు. ఎందుకంటే ఈరోజు గూగుల్ తల్లి వచ్చిన తర్వాత విశ్వమంతా కూడా కుగ్రామం అయిపోయిన తర్వాత వాడు పక్క దేశాల్లో నుంచి పెడతాడు, దుబాయ్ నుంచో, అమెరికా నుంచో, లేకపోతే లండన్ నుంచో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వాడు అప్లోడ్ చేస్తాడు. కానీ అది వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చూస్తాడు ఆ దరిద్రుడు. మనం ఏం చేయగలిగింది? పోర్న్ సైట్స్ ఉండరు, ఆపగలిగిందా? ఎవడు ఆపాలి దాన్ని? గూగులోడు ఆపాలా. గూగులోడు దాంట్లో పెట్టకుండా ఉంటే ఎవడు చూడు. ఐక్యరాజ్య సమితిలో నిర్ణయం తీయాల ఇటువంటి అన్ని కొన్ని దేశాలకు అదే ఆదాయం, కొన్ని దేశాలకి అదే ఆదాయం. అక్కడ చెడు అయింది, మనకి చెడు అయింది, అక్కడ మంచి అక్కడమవుతుందా? అందువల్ల ప్రపంచమంతా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత, శాటిలైట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత అన్నీ అప్లోడ్ అయిపోతాయి. ఎవరికి ఏం కావాలన్నా గూగుల్లోనే ఉన్నాయి. సర్వరోగ నివారణ జిందా తెలుసుమన్నట్టు అన్నిటికీ గూగుల్ తల్లే ఉంది, అన్ని దాంట్లోనే ఉండే. అప్పుడు ఇంకోటి వికీపీడియా ఒకటి ఉంది. అందువల్ల మంచిని స్వీకరించాలా, చెడుని త్వజించాలా, ఇది మానవ నైజం. సరే, వాడు దరిద్రుడు పెట్టిండు, కానీ ఇక్కడ మనకు ఒక సపరేట్ ఇంగు పెట్టేసి ఈ ఓపెన్ చేసిన వాళ్ళకి శిక్షలు తప్పవు. మన ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏం బేగతాడు? పిఎంపీ కట్ల కడతాడు. ఒక మానిటరింగ్ కమిటీ పెట్టి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని అపాయింట్మెంట్ చేసుకొని ఒక 1000 మంది పిల్లల్ని మొత్తం వాటి మీద ఫోకస్ పెట్టాలా. ఎవడెవడు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడతారు, అన్ని భాషలు ఉన్నాయి కదా. పార్లమెంటు గుర్తించిన అధికార భాషలో పచ్చ నోట్ల మీద ముద్రించడం కాదు, ఒక్కొక్క భాష మీద పట్టున్న తమిళం మీద, కన్నడం మీద, తెలుగు, ఒరియా, గుజరాతీ, మరాఠీ, పంజాబీ అన్నిటి మీద ఒక్కొక్క 10 మందిని టీముని పెట్టేసి ఒక పెద్ద సెంట్రలైజ్డ్ ఆఫీస్ పెట్టేసి ఈ వీడియో మీద ఇమ్మీడియట్గా కేసు ఎఫ్ఐఆర్ చేసి స్థానికంగా ఉన్న పోలీసులు పంపించి నెత్తి బొక్కలు వేసి మక్కిలు ఎరగదీయండి అనే ఈ ప్రాసెస్ని ఏర్పాటు చేసుకోవాలా.
అంటే ఎవరు మారాలా? నిండు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలే బూతులు మాట్లాడుకుంటా, ఎమ్మెల్యేలే తన్నుకుంటుండ, నీ అమ్మ నీ ఎక్క రారా తేల్చుకుందాం అంటుండ్రి. ఇంకా ఈడేం చేయాలా? చట్టాలు శాసనసభకు పోయి శాసన వ్యవస్థ చట్టాలు తయారు చేసేవాళ్ళు ఆ విధంగా తయారైతే ముందు పైనోడు మారాలా. భారత పార్లమెంట్ నుంచి అది కిందకి రావాలి. పైనోడు మారితే కింద దాకా సెటరేట్ అయిపోతారు. సార్ పార్లమెంట్ లోనే పోర్న్ వీడియోస్ చూస్తూ కనపడిన వాళ్ళు వచ్చిన నేను చెప్తాను, వాళ్ళకేం పని పాట లేదు. ఎందుకంటే ఆడ పార్లమెంట్ ఏంటి, కర్ణాటక అసెంబ్లీలో పక్క దొరికిపోయింది అన్నమాట. ఇంకా వాడు పని అప్పు చెప్పడం లేదు కదా స్పీకర్ గారు. స్పీకర్ వాడికి పని అప్పు చెప్తే వాడు ఆ పని చేయడు. వాడు ఉదయాన్ని పోతాడు, గమ్ముగా కూర్చొని నిద్రపో. 4-5 మాట్లాడుతున్నాం. భారత పార్లమెంట్ లో చూడు, అందరికి అవకాశాలు రావు. అంటే పార్లమెంటుని నడిపించే నాయకుడు లోక్సభ స్పీకరు, రాజ్యాంగబద్ధ పదవి అది. నువ్వు నడిపి బెత్తం పెట్టుకుని ఒక హెడ్ మాస్టర్ లాగా నడిపించు నాయకుడు అయ్యి. 4 రోజులు 1 రోజులు పెట్టుకునేది పారిపోతా ఉంటారు. అందువల్ల ఒకప్పుడు ఎలా ఉండేది చర్చలు, పుచ్చలపల్లి సుందరయ్య గారు స్పీచ్లు వినండి, మీకు తెలుసద్ది. అంబేద్కర్ గారి స్పీచ్ చూడండి పార్లమెంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసద్ది. పూర్వకాలంలో పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుకున్న స్పీచ్లు చూడండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడా ఇందమని పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండేది భారత పార్లమెంట్ అంతా. ఆయన ఏం మాట్లాడితే వినాలనుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు మాట్లాడే ఉద్దేశం అంటారు అనమాట. అప్పుడు మాట్లాడితే వినాలనుకునే వాళ్ళు అంటారు, ఇప్పుడు మాట్లాడితే నేరం అంటారు. అర్థమవుతుందా? అందువల్ల నేను అనేది ఏంటంటే మీడియా ప్రతినిధులందరికీ, యూట్యూబ్ ఛానల్లో ఉండే వాళ్ళందరికీ, డిజిటల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ, ఫ్రంట్ లైన్ మీడియా ఉంటారు వారియర్స్ లాంటి వాళ్ళు మారాల. వాళ్ళు ప్రజా సమస్యల మీద చర్చ పెట్టడం వల్ల శాటిలైట్ ఛానల్ కూడా వాడిట్టన్నాడు నువ్వేమంటావు, ఈడిట్టన్నాడు నువ్వేమంటాడు. ఇది కాదు, ఈ రోడ్డు బాగలేదు ఎప్పుడు పోస్తావు, ఈ డ్యామ్ ఇన్నేళ్ల నుంచి ఇబ్బంది ఉంది ప్రజలకు అవసరం, ఈ డ్యామ్ మీద అట్ట అడగరు. వాడేమన్నాడు నువ్వేమంటావు వాడేమంటాడు అని తిట్టుకుంటారు. తర్వాత డిబేట్ అయిపోద్ది 1 గంటకి. అబ్బా రెచ్చిపోయిన రెడ్డి, రెచ్చిపోయిన నాయుడు, రెచ్చిపోయిన చౌదరి గారు అని చెప్పి ఇవన్నీ కూడా అందరూ దీంట్లో చేపల బుట్ట రొయ్యల బుట్ట ఉంటుంది అనుకో. అందరు శ్రీ వైష్ణవులే రొయ్యల బుట్టలో రొయ్యలు పోయినట్టు ఈ సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళు మనం అందరం భాగస్వామిలే. దాంట్లో నువ్వు పత్తిత్తు కాదు, నేను పత్తిత్తును కాదు. అందరూ తలా ఒక చెయ్యేశారు. ఒకడు మోరడు బొరుగును పెడితే ఒకడు బారడు బొరుగును పెట్టిండు అనమాట. అందువల్ల మారాలా. ఇది మార్పు రావాలంటే ప్రభుత్వం కఠినమైన చట్టం చేసినప్పుడే మార్పు వస్తుందని మాత్రం నేను సగర్వంగా చెప్పగలను. ఇది మార్పు అనేది ప్రభుత్వాలు గ్రహించుకొని ఎవరో ఒక ఎంపీ లేవనెత్తాల. అసెంబ్లీలో పరిపూర్ణ విజ్ఞానం ఉండే ఎమ్మెల్యేలు బోల్డ్ మంది ఉంటారు, కానీ మాట్లాడే అవకాశాలు రావు. మాట్లాడే అవకాశాలు కల్పించుకొని ఎవరో ఒకరు గళమెత్తాలా, గొంతెత్తి మాట్లాడాలా. ఆ మాట్లాడినప్పుడే ఏదో ఒక రోజు సమస్యకి పరిష్కారం జరగద్ది. అందువల్ల నీకు భక్తి మహర్షి గారు, ఇదిగో బుక్ చూడండి, దీంట్లో చాలా గొప్ప కవి కదా ఆయన. ఒక 15వ శ్లోకం చెప్పాడు. ఈ పుస్తకాలు ఎంతమంది ఎమ్మెల్యేలు చదువుంటారంటో, ఎంతమంది చదువుంటారంటో, ఇది సంస్కృతమే. తెలుగులో ఏనుగు లక్ష్మణ్ కవి ఇచ్చాడు. చాలా స్పష్టంగా 4 లైన్లు చెప్పాడు పెద్ద ఆయన. అది చెప్తా. కేయూరాణి నభూషయంతి పురుషం హరణ చంద్రోజ్వల నస్తానం నా విలేపనం కుసుమం నాలాజ్జుకృత మూర్తజ వాణిక్యేయ సమలజ్యోతి పురుషం యా సంస్కృత ధార్యతే కీర్తినంతే అఖిల భూషాని సతతం వాగ్భూషణం భూషణం అన్నాడు. కొన్ని 100 సంవత్సరాల క్రితం రాశాడు. నేను సంస్కృత పండితుని కాదయ్యా, ఏమన్నా అక్షర దోషాలుంటే క్షమించండి. దీని యొక్క భావం చెప్పండి. భావం చెప్తా, స్పష్టంగా చెప్తా. భావం అంటే భుజకీర్తులు, భుజాలకి రాజుల కాలంలో పెద్ద పెట్టుకునే వాళ్ళు బంగారు తొడుకులు. ఈ పురుషునకు భుజకీర్తులు, సూర్యహారములు, చంద్రహారములు మొదలగు సొమ్ములు గాని స్థానము చందనము పూసుకొనుట. చందనం పూసుకున్నట్టు బ్యూటీ పార్లర్కి పోయి మనం పూసుకుంటా. చందనం పూసుకొనుట, పూలు ముడుచుకొనుట, కురులు దువ్వుకొనుట. కురులు అంటే ఎంట్రుకలు. ఆడవాళ్ళు దానపాతంటే రోజుకు ఒక జాడేస్తుంటారు కదా. తర్వాత పూలు అలంకరించుకుంటుంటారు కదా. మొదలగిన వాణిని ఏదియు అలంకారము నీయజాలదు.
ఇవన్నీ కూడా కాసేపు 1 గంట 2 గంటలు 3 గంటలు కాకపోతే 4 గంటలు నీకేం పేరు ప్రతిష్టలు దేవు. ఏం చెప్పినాడంటే మహానుభావుడు, శాస్త్ర సంస్కారము గల వాక్కు ఒక్కటే అలంకారము కలుగుజేయును. పద్ధతిగా మాట్లాడు. వాక్ అంటే మాట్లాడటం, కలుగుజేయును. సువర్ణాది భూషణములన్నీ నశించును. సువర్ణము అంటే బంగారము. ఈ బంగారం ఏమి నీ కాడ ఉండదు శాశ్వతం, నువ్వు కట్టుకున్న కొంప కూడా శాశ్వతంగా ఉండదు, అవన్నీ నశించిపోతాయి. తర్వాత వాగ్భూషణం ఒక్కటే నశింపని భూషణము. వాగ్భూషణం ఒక్కటే నశింపని భూషణము. అందువల్ల మాట్లాడే మాటల్లో మంచిగా మాట్లాడటం వల్ల పోయేదేముంది, అర్థమవుతుందా నేను చెప్పిందా? మహానుభావులు మన పూర్వుల మహర్షులు ఋషులు మునులు ఎంతో ఇచ్చారు ఈ దేశంలో ఉంది. కాకపోతే నలంద తక్షశిల లాంటి మహా విశ్వవిద్యాలు తుర్ష్కులు దండయాత్రలో తగలబెట్టేశారు. ఇప్పుడు మనం దేవాలయం పోతాం, అది దేవాలయం ఏంటి తెలుసా? పెద్ద విశ్వవిద్యాలయం రా నాయన, అది దేవుడు కాదు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఉంది, నేర్చుకోండి. 2000 సంవత్సరాలైంది చోళరాజులు కట్టిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, కరికాలన్. 2000 సంవత్సరాలైంది. తంజావూరు కావేరీ నది మీద ఉంది. 2000 సంవత్సరాల నుంచి ప్రజలకి నీళ్ళు అందిస్తుంది ఆ డ్యాము. కరివాలన్, చోళరాజు కరివాలన్ కట్టారు. కరికాలం డ్యామ్ అని కొట్టండి నెట్లో, 2000 ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని కొట్టండి. నేను చెప్పిన తప్పు అబద్ధం వస్తుంది పోయి చూసిరండి. అంటే 2000 సంవత్సరాల నుంచి మనకి నీళ్లు అందిస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు ఆ రోజు శాస్త్ర సాంకేతికం లేకుండానే కట్టిర్రంటవా. మన కేసీఆర్ మొన్న కాక నిన్న గుడితే కాళేశ్వరం కుంగిపోయింది, సుందెళ్ళ సంకనాగిపోయింది, అన్నారం లొట్టబడింది. ఆడిపోతే ఇంజనీర్లకి టెక్నాలజీ అర్థం కాదా? అర్థమవుతుందా? మరి 2000 సంవత్సరాల క్రితం 2000 నేటికి తంజావూరు పోండి, ఆ డ్యామ్ కాడికి పోండి, నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది. అటువంటి ఎంతో టెక్నాలజీ భారతదేశంలో అడుగడుగున అన్ని చోట్ల ఉంది. అందువల్ల మనం అన్ని పాప పనులని చేసి పాప మాటలన్నీ మాట్లాడి మన బతుకును వ్యర్థం చేసుకునేదానికంటే మాతృదేవో భవ మనం అంటాం, అమ్మని పూజించమని అంటాం. తర్వాత గురుదేవో భవ అంటారు. ఎందుకన్నారు మాతృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఎందుకన్నారు ఈ పదాలన్నీ? మనకి ఈ రోజంతా గురువుల్ని గౌరవించలేము, కన్న తల్లిదండ్రుల్ని పూజించలేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి. కాబట్టి వీళ్ళున్నప్పుడల్లా ఏదో ఒక శతక పద్యం ఒకటి నేర్చుకోండి రయ్యా. ఆటోమేటిక్గా అలవడిపోద్ది, జీర్ణించుకోబోద్ది భాష. అందువల్ల యూట్యూబ్లో డబ్బుల కోసం యూస్ కోసం ఏదంటే అవి చేసుకొని మీ జీవితాలు మీరే నాశనం చేసుకోకండి. తద్వారా నీకొచ్చే పచ్చ నోట్ల వల్ల ఫలితం ఎంత వస్తుందో తెలిసింది కదా. చివరికి పాపిస్టోడి పోయి కుష్టి రోగి పోయి ముష్టి సాగు చేస్తావని మాత్రం నేను చెప్పగలను.